ఆన్ చేసిన తర్వాత మనకు 1 to 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి మిషన్లో. P1 ఏమో డైలీ వాష్, మనం డైలీకి వాడతాం కదా క్లాత్స్, అవి యూజ్ చేసుకోవడానికి P1. P2 ఏమో హెవీ, కొంచెం జీన్స్ టైప్ స్ట్రాంగ్ ఉంటాయి కదా, అవి అందులో P2లో ప్రోగ్రామ్. P3 డెలికేట్ కట్ చిప్స్, నాప్కిన్స్, చిన్నపిల్లలవి షార్ట్స్, టీషర్ట్స్ వాటికి. 4th ఏమో P4 వైట్ క్లాత్స్, స్టాండీ వాష్, యాంటీ బ్యాక్టీరియల్, అవి P5 P6 ఇందులో హీట్ రాన్ అవుతాయి ఈ 2 ప్రోగ్రామ్స్లో. P7 ఉలెన్ క్లాత్స్, మన స్వెటర్స్ అవి. P8 ఏమో బెడ్షీట్స్ అయినా మరీ దొడ్డు వేయద్దు, నార్మలీ. ఇప్పుడు ఒక నార్మలీ ఉందనుకో, అవి ఒక 2-3 వేసుకోవాలి. బాగా థిక్నెస్ ఉంటుంది కదా, ఎంత అది ఒకటి వేసుకోవాలి. మరీ దొడ్డు అయితే మిషన్ స్టాక్ అయిపోద్ది. P9లోనేమో ఎక్కువ వాష్, తొందరగా వాష్ అవుతుంది మనకి. P10 ఏమో రిన్స్ డ్రై, మనం బట్టలు బయట విండుకొని మిషన్లో వేసుకుంటే జాడిస్తుంది, డ్రై చేస్తుంది P10 ప్రోగ్రాంలో. P11లో ఓన్లీ డ్రై, మనం బట్టలు బయట పిండుకొని జాడించుకుంటాం చూడు, మనకు ఓన్లీ ఉల్లారబెట్టుడు కావాలి. అప్పుడు P11 ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇందులో వేస్తే డ్రై, మొత్తం డ్రై చేసినాక బయట పడేసాడు అంటే తీసుకొని బయట పెట్టుకోవాలి. P12 ఏమో వాష్, ఓన్లీ పిండుతుంది అంతే. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేంజ్ కానీ మనము ఇక్కడ ప్రోగ్రామ్ బటన్ సింగిల్గా చేంజ్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసిన కొద్ది ఇక్కడ డిజిట్ మారుతుంది, ఇక్కడ ప్రోగ్రామ్స్ చూసుకోవచ్చు. ఇట్లా మన రెగ్యులర్గా మిషన్ ఆన్ చేయగానే P1 ప్రోగ్రామ్ వస్తుంది. వాటర్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ ఆటోలు ఉంది కదా, ఈ మాన్యువల్లో పెట్టినప్పుడు మనం స్టెప్స్ చేంజ్ చేసుకోవాలి. మాన్యువల్ అవసరం లేదు, మిషన్ మనం ఆటో కాబట్టి మనం క్లాత్స్కి తగ్గట్టు ఆటోలో పెడితే అది తీసుకుంటుంది అన్నమాట. హాట్ వాటర్ కూడా ప్రోగ్రామ్ సెలెక్ట్ బట్టి సెలెక్ట్ అవుతుంది. P1 మీకు హాట్ వాటర్ అనుకుంటాం, హాట్ వాటర్ దానిచ్చి అదే ఆఫ్ అవుతుందా, మనం ఆఫ్ చేసుకోవడం ఉంటుందా? దానిచ్చి అదే ఆఫ్ అవుతుంది. P1లో కావాలనుకుంటే మీరు పెట్టుకోవాలి వాము, హాట్, అలాగే అంటే హీట్ బట్టి దాని రేంజ్ పెట్టుకోవచ్చు మనం బట్టలను బట్టి. లేకపోతే నార్మల్ అయితే పెట్టుకోవద్దు, మీకు నచ్చితే పెట్టుకోవాలి. లేదు ఇక్కడ కొన్ని ప్రోగ్రాంలో సెలెక్ట్ అయితే యాంటీ బ్యాక్టీరియల్ ఉంది, ఇప్పుడు P6 ఉంది. P6 పెట్టామా ఆటోమేటిక్గా తీసుకుంటుంది ప్రోగ్రామ్. ఇది ఎక్స్ప్రెస్ వాష్, ఇవన్నీ యూజ్ చేయం మనం డైలీ లైఫ్లో, జస్ట్ ఈ ప్రోగ్రామ్సే యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు బట్టలు విండుకున్న తర్వాత డ్రై చేయాలంటే P11కి రావాలా? P11కి రావాలి. యాక్చువల్గా P1 పెట్టినప్పుడు ఇక్కడ సోక్, వాష్, రిన్స్, డ్రై ఎట్ ఏ టైం 1 అవర్లో కంప్లీట్ అవుతాయి. లేకపోతే 45 minutes, 1 hour 10 minutes ఆ క్లాత్స్ని బట్టి. లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి మిషన్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో P1 పెట్టుకుంటాం. P1 పెట్టుకొని వస్తే ఫస్ట్ మిషన్ ఫంక్షన్స్ చూసుకుంటుంది, తర్వాత మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ చూసుకుంటుంది, మిషన్లో పార్ట్స్ అన్ని పనిచేస్తున్నాయా అని. వాటర్ మొత్తం ఆటో తీసుకుంటుంది డైరెక్ట్. హాట్ వాటర్ అంటే హాట్ వాష్ అంటే కొంచెం బట్టలను గట్టిగా వండుతుంది అట్లా. అంటే బటన్ని మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది, లేకపోతే ఇన్విజిబుల్ ఉంటుంది. మనం డైలీ లైఫ్లో ఇవే యూజ్ చేస్తాం ఎక్కువ, అవి యూజ్ చేయాలి. యాడ్ 1 cup అని చూపెడుతుంది, ఎంటీ ఉంది కాబట్టి మనం సర్ఫ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బాక్స్లో సర్ఫ్ వేసుకోవచ్చా? సర్ఫ్ వేసుకోవచ్చు, లిక్విడ్ వేసుకోవచ్చు. లిక్విడ్ ఎక్కడ పోయాలి? లిక్విడ్ కూడా ఇందులోనే, సర్ఫ్ అందులోనే లిక్విడ్ పోయాలా? అది డోర్ క్లోజ్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతా 1 cup ఉంటుంది. టైం అయితే మనం ఏం సెలెక్ట్ చేసుకోవడం ఉండదా? ఏముండే, మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి డైరెక్ట్ మిషన్ ఆన్ అవుతుంది. ఎంత పెట్టినా కానీ ఇట్లా